ఇక ప్రభుత్వ పాఠశాలలు నరక కూపాలుగా తయారయ్యాయంటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు కూడా నరకానికి నకళ్ల మాదిరిగా మారాయి. ఫుడ్ పాయిజన్ తో జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న కేజీపీవీ విద్యార్థినులకు ఊహించని షాక్ తగిలింది. ఆసుపత్రిలో అన్ని ఎక్స్పైరీ అయిన మందులే దర్శనమిచ్చాయి. మొన్న నవంబర్లో ఎక్స్పైర్ అయిన మందులనే ఆసుపత్రి సిబ్బంది ఇప్పటికీ వాడుతున్నారు. టీ న్యూస్ పరిశీలనలో ఈ విషయం బయటపడింది. కాలం చెల్లిన మందులు వినియోగించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. పిల్లల్ని చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సిబ్బంది ఎక్స్పైరీ అయిన మందులను తీసుకెళ్లి చెత్తబుట్టలో వేశారు. ఫుడ్ పాయిజన్ తో జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. ఆసుపత్రిలో అన్ని ఎక్స్పైరీ అయిన మందులే దర్శనమిచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, అసలు ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ ని స్టూడెంట్స్ కి ఇస్తున్నారు అంటే పేరెంట్స్ అడిగే వరకు కూడా ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నట్టు? మనకు తల్లిదండ్రుల రోదన కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. వారంతా కూడా తొలి జడిపి చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి రావడం జరిగింది. అసలు ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రానికి ఇవాళ వీరంతా కూడా పరామర్శించారు. ఈ క్రమంలో ఒక తల్లి నేరుగా కుటుంబ సభ్యులు అలాగే ఆ పిల్లల పైన పడి ఏడ్చినటువంటి రోదన కనిపించింది. ఈ క్రమంలో మరి మెడిసిన్స్ సక్రమంగా అందిస్తున్నారా లేదా అన్న కోణంలో ఈ బీఆర్ఎస్ శ్రేణులు వీళ్ళంతా కూడా తనిఖీ చేస్తుండగా ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అక్కడ పూర్తి స్థాయిలో కనిపించాయి. దీంతో అప్పటికప్పుడు తేరుకున్నటువంటి సిబ్బంది ఆ మెడిసిన్స్ మొత్తం కూడా చెత్తబుట్టలో పడేశారు. మొత్తంగా మరి అసలు ఏం జరుగుతుంది? మాతా శిశు కేంద్రం అంటేనే చిన్నపిల్లలు, గర్భిణీలు అలాగే వీళ్ళంతా కూడా బాలింతలు ఉండేటువంటి కేంద్రం. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి వల్ల ఎందుకు నెలకొంది? ఇప్పటికే ఆల్రెడీ కస్తూర్బా పాఠశాలకు సంబంధించి 6 విద్యార్థినీలు ట్రీట్మెంట్ కోసం రావడం జరిగింది. వారికి కూడా సెలైన్ లో ఎక్కించేటువంటి ఏదైతే మెడిసిన్ ఉంటుందో దాన్ని ఇందులో వినియోగిస్తున్నట్టు కూడా మనకు వెల్లడైంది. మరి అసలు ఏం చేస్తున్నారు? పూర్తి స్థాయిలో మెడిసిన్స్ అందుబాటులో లేదా? అదే వైద్యులను అడగగా ఫార్మాసిస్ట్ అందుబాటులో లేరు అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈ రకమైన పరిస్థితి నెలకొంది? ఎందుకంటే ఏదైనా రోగంతో పాటు మిగతా సమస్యలు ఉంటేనే దవాఖానకు వస్తారు. ఈ క్రమంలో మరొక కొత్త రోగాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడము, రోధించడం అనేది మనకు తీవ్రంగా కలిచివేస్తోంది. మరి ఇప్పటికైనా సర్కారు మాతా శిశు కేంద్రంలో ఇప్పటికైనా మెడిసిన్స్ అందుబాటులో ఉంచుతుందా లేదా అనేటువంటిది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ ఏదైతే ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ మొత్తం కూడా ఆ చెత్తబుట్టలు అయితే పడివేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ సందీప్.